శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి నామం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఆ నామానికి భావాన్ని ఇలా కూడా మనం వివరించుకోవచ్చు. ఆశ్రయించిన వారి అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తిని ప్రసాదించి దేవి సంతోషిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆమె కర్తవ్యం. మంచి కోసం మానవుడు ప్రయత్నిస్తే దైవం రెండింతలుగా సహకరిస్తుంది. అలాంటి ప్రయత్నం జీవునిలో కలిగినప్పుడు దేవి సంతోషంతో అనుగ్రహించి జీవుని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దేవి అనుగ్రహిస్తుంది అని భావం. నేను వేరు, జీవుడు వేరు అనే ద్వైతభావాలే భండాసురుని సైన్యాలు. భేదభావాలను నాశనం చేయడమే శక్తి విజృంభణకు ఫలితం. అజ్ఞానజనితమైన భేదభావం మానవుల అశాంతికి కారణం. జ్ఞాన మార్గంలో సాగే సమదృష్టి విశ్వశాంతికి మూలం. అలాంటి జ్ఞానదృష్టిని ప్రసాదించి బిడ్డల అభ్యుదయాన్ని చూసి ఆనందిస్తుంది శ్రీమాత అని కూడా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అనే నామానికి భావం. తరువాతి నామం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. భండాసురుడితో యుద్ధం ప్రారంభమైంది. పాడ్యమి మొదలు 15 తిథులకు ఆధిపత్యులైన నిత్యాదేవతలు పరాక్రమం చేత దమనకాది రాక్షసులు 15 మంది నిహతులయ్యారు. నిత్యాదేవతల పరాక్రమాన్ని, ప్రభావాన్ని ఆసక్తితో లలితాదేవి చూస్తోంది. అనాది సిద్ధంగా వచ్చే ఆత్మశక్తులు నిత్యలు. వాటి పరాక్రమం క్రమంగా అభివృద్ధి పొందుతుంది. అప్పుడు అంతర్గతంగా ఉన్న దైవీ శక్తి ఉత్సాహంతో ప్రకాశిస్తుంది. జీవకళలన్నీ అభ్యాసం లేకపోతే నశించిపోతాయి. కానీ జ్ఞానస్వరూపమైన కళ ఒక్కసారిగా వృద్ధి పొందితే ఇక నాశనం చెందదు. జీవులలో ఆత్మశక్తులను చూసిన కొద్దీ దేవికి ఆనందం కలుగుతుంది. మరింతగా జీవుణ్ణి అనుగ్రహించి శ్రేయోమార్గంలో నడిపిస్తుంది శ్రీమాత. తరువాతి నామం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండాసురుడికి చతుర్బాహుడు, ఉపమాయువు మొదలైన పేర్లు గల 30 మంది పుత్రులు ఉన్నారు. వారిని సంహరించడానికి లలితాదేవి బాలా అనే తన పుత్రికా రూపంలో ఉన్న శక్తిని ప్రేరేపించింది. బాలాదేవి భండాసుర పుత్రులను సంహరించింది. బాలాదేవి పరాక్రమం చూసి శ్రీమాత ఆనందించింది. బాల వయస్సు 9 సంవత్సరాలు. భండాసురుడంటే అజ్ఞానంతో నిండిన జీవుడు కదా. అజ్ఞానంలోంచి ఎన్నో అనర్థకరమైన దుష్ట స్వభావాలు పుడుతూ ఉంటాయి. వారే భండపుత్రులు. భండపుత్ర సంహారం చేసింది బాల వయస్సు 9 సంవత్సరాలే. మనలో దాగిన సూక్ష్మమైన అంతఃశక్తిని ఉద్దీపింపచేస్తే దుష్టశక్తులు నశించి అజ్ఞానం తొలగి జ్ఞానదీప్తి లభిస్తుందని బాలావిక్రమం తెలియచేస్తోంది. అజ్ఞానం అంతరించి జ్ఞానం వెలుగొందితే ఆత్మానందం లభిస్తుంది. అందుకే భండపుత్రులను సంహరించిన 9 ఏళ్ల బాల పరాక్రమానికి దేవి ఆనందించిందని ఈ నామం వివరిస్తోంది. తన బిడ్డలు పరాక్రమించి దుష్టశక్తులను నిర్మూలించినప్పుడు ఏ తల్లికైనా ఆనందమే కదా. తరువాతి నామం మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి. ఆమె విషంగుడనే రాక్షసుని సంహరించింది. దేవి సంతోషించింది. భండాసురుడు తన కుడి భుజం నుండి విశుక్రుణ్ణి, ఎడమ భుజం నుండి విషంగుణ్ణి సృష్టించాడు. వారిద్దరూ బలవంతులై దేవతలను బంధించగా లోకకంటకుడైన విషంగుణ్ణి శ్యామలాదేవి సంహరించింది. దేవి సంతోషించింది. ఇది బ్రహ్మాండ పురాణంలోని కథ. విషంగం అంటే విశుద్ధమైన సంఘం. మనలోని విరుద్ధ భావం, మంచికి, ఆత్మౌన్నత్యానికి విరుద్ధంగా పెరిగే విషంగం సమాజానికి చేటు కలిగిస్తుంది. అలాంటి విరుద్ధ భావం నశించాలంటే ఆలోచనారూపమైన మంత్రిణీ శక్తి మనలో అతిశయించాలి. విచక్షణతో ఆలోచించి మానవుడు విషంగ భావాలను తొలగించుకోవాలి. అలాంటి విచక్షణా శక్తికే శ్యామలాదేవి అని పేరు. ఆమెనే మంత్రిణ్యంబ అని కూడా అంటారు. సంగరాహిత్యం వల్ల ఆత్మానందం కలుగుతుందని అంతరార్థం. తరువాతి నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడనే రాక్షసుడి ప్రాణాలను సంహరించిన వారాహీ దేవత పరాక్రమాన్ని చూసి శ్రీమాత సంతోషించింది.
వరాహానంద నాథునకు ఈ దేవి ప్రత్యక్షమై కోరిన కోరికలు తీర్చడం చేత వారాహీ దేవతగా పేరు పొందింది. ఈమె వరాహాసనం కలది. భండాసురుని పుత్రుల్లో విషంగుడు శ్యామలాదేవత చేత, విశుక్రుడు వారాహీదేవత చేత సంహరింపబడ్డారు. భండపుత్రులు అంటే మల విక్షేపాదులు, జ్ఞానాన్ని ఆవరించి అజ్ఞాన ప్రవృత్తిని ప్రకోపింపచేసే అసుర ప్రవృత్తులు. విశుక్రుడు అంటే విగతమైన శుక్రం కలవాడు, తేజోవిహీనుడని భావం. తేజోవిహీనమైన అసుర సంపత్తి నాశనమైతేనే ఆత్మజ్యోతి యొక్క వెలుగు అనుభవంలోకి వస్తుంది. విశుద్ధమైన సంఘం కలవాడు విషంగుడు కాగా, తేజోవిహీనుడు విశుక్రుడు. బలలాభేన విశ్వం ఆత్మసా కరోతి అనే శక్తి సూత్రాన్ని అనుసరించి జ్ఞానం బలపడితే విశ్వమంతా ఆత్మస్వరూపంగా భాషిస్తుంది. జ్ఞానం పొందిన జీవుడు ఆవరణాలను తొలగించుకుని కోరికలను జయించి ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాడు. సంకుచితమైన పరిధులు దాటి సమస్త జగత్తును తనదిగా తానుగా గుర్తించగలుగుతాడు. పరాశక్తికి ఇతమిద్దమైన రూపం లేదు. ఆమె విశ్వ విగ్రహం. అన్ని రూపాలు ఆమెవే. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఆమె అవతరిస్తుంది. తనలోని శక్తుల్ని ఉద్దీపింపచేస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకై తనకు తానే అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటుంది. సంకల్పమాత్రం చేతనే అనేక శక్తులను సృష్టించి బాహ్య ప్రపంచంలో ఆసుర సంపత్తిని, మనలో దాగిన ఆసుర భావాలను నశింపచేస్తుంది. ఆసుర సంపత్తి నశిస్తే ఆత్మానందం లభిస్తుంది. అదే ఈ నామంలోని అంతరార్థం. తరువాతి నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడు దేవిని యుద్ధంలో ఎదుర్కొనే సమయంలో ఆమె నుంచి వచ్చే శక్తులు తనకు, తన సైన్యానికి అడ్డు రాకుండా ఆ రాక్షసుడు విఘ్నయంత్రం ప్రయోగించాడు. అప్పుడు దేవి తన పక్కన గల కామేశ్వరుని ముఖం వంక చూచి గణపతిని సృష్టించింది. భండాసురుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని భగ్నం చేయగల శక్తి గణపతికే ఉంది. తల్లి ఆదేశానుసారం గణపతి విఘ్నయంత్రాన్ని నివారించాడు. పవిత్ర కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు విఘ్నాలు సంభవించటం ప్రకృతి లక్షణం. వాటి నివారణకై గణపతిని ఆరాధించాలి. గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. కామేశ్వరుడు నిర్గుణమైన శివస్వరూపుడు. అతని ముఖం వంక చూడడం చేత నిర్గుణ బ్రహ్మానుభవం కలుగుతుంది. ఆ అనుభవం చేత గణేశ్వరత్వం సంభవిస్తుంది. దీన్నే పూర్ణష్టకాధీశ్వరత్వం అంటారు. ఉర్యష్టకం అంటే 8 లక్షణాలలో కూడిన పట్టణం. 1 కర్మేంద్రియాలు, 2 జ్ఞానేంద్రియాలు, 3 మనోబుద్ధి చిత్తహంకారాలు, 4 ప్రాణపంచకం, 5 పంచభూతాలు, 6 కామం, 7 కర్మ, 8 అవిద్య. ఈ మాయాకల్పిత గణ సముదాయాన్ని తొలగించుకోవడానికి జీవుడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. జీవభావం నశించటమే గణేశ్వరత్వం. చిదానందలాభే దేవ ప్రాణాదిషు అవభాసమానేష్వి చిదైకాత్మ్య ప్రతిపత్తి దార్ఢ్యం జీవన్ముక్తి అని శక్తి సూత్రాలు వివరిస్తున్నాయి. దేహేంద్రియాది సహితుడైన జీవికి అఖండాకార జ్ఞానం కలిగితే జీవత్వం నశిస్తుందని తాత్పర్యం. శ్రీమాత్రే నమః.